హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద ఛానల్. మనం ఎస్‌క్యూఎల్ గురించి ఈ వీడియోలో ఫర్దర్ వీడియోస్‌లో నేర్చుకుందాం. ఎస్‌క్యూఎల్ గురించి ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం డిస్కస్ చేసే పాయింట్స్ మైఎస్‌క్యూఎల్ ఇన్‌స్టాలేషన్ ఎలా చేసుకుంటాం, ఆర్‌డిబిఎస్ఎం అంటే ఏమిటి, ఎస్‌క్యూఎల్ కమాండ్స్ గురించి స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. తర్వాత డేటా టైప్స్ గురించి కామన్ కమాండ్స్ అనేవి ఎక్స్‌ప్లోర్ చేద్దాం. జస్ట్ స్మాల్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాం. ఎస్‌క్యూఎల్ టేబుల్ అంటే ఏంటి, మైఎస్‌క్యూఎల్ దాన్ని ఎలా రీడ్ చేస్తాము, మైఎస్‌క్యూఎల్ విండోని నావిగేట్ చేసి నీకు మరి వాటిలో ఉండే ఆప్షన్స్ చూపిస్తాను. స్కీమా గురించి విల్ గివ్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ అండ్ ఎక్సెల్ డేటాని మైఎస్‌క్యూఎల్‌లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో అది నేర్చుకున్నాం. తర్వాత సెలెక్ట్ కమాండ్స్ అనేవి ఎలా యూజ్ చేస్తాం వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా మైఎస్‌క్యూఎల్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ లింక్ ఉంది కదా, www.mysql.com. ఈ లింక్ ఓపెన్ చేస్తే మనకి ఇలా విండో అనేది ఇలా అపియర్ అవుతుంది. ఈ మైఎస్‌క్యూఎల్ ఇక్కడ mysql.com ఒకటి ఉంది. డౌన్లోడ్స్ ఇక్కడ డౌన్లోడ్స్‌లోకి వెళ్ళి ఆ డౌన్లోడ్స్ కింద మైఎస్‌క్యూఎల్ కమ్యూనిటీ జీపీఎల్ డౌన్లోడ్స్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విండో అనేది అపియర్ అవుతుంది. మైఎస్‌క్యూఎల్ కమ్యూనిటీ డౌన్లోడ్ అనే విండో అపియర్ అవుతుంది. వీటిలో మనం మైఎస్‌క్యూఎల్ ఇన్‌స్టాలర్ ఫర్ విండోస్ని సెలెక్ట్ చేసుకోవాలా. అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా విండో అనేది ఇలా అపియర్ అవుతుంది. ఇది మన లేటెస్ట్ వర్షన్ అయితే ఏదైతే అది ఇన్స్టాల్ చేసుకోవాలి. కాకపోతే ఇది నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసినది వచ్చి మైఎస్‌క్యూఎల్ ఇన్స్టాల్ 8.037. ఇక్కడ మనం సెలెక్ట్ వర్షన్ 8.0.37 సెలెక్ట్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ విండోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనము మెయిన్గా వాడేది మైఎస్‌క్యూఎల్ సర్వర్, మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్. మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్‌లో మనము కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం మేము కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట. ఈ రెండింటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. మైఎస్‌క్యూఎల్ సర్వర్, మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ బటన్లోకి వెళ్ళి మైఎస్‌క్యూఎల్ వర్క్ బెంచ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా విండో అనేది అపియర్ అవుతుంది. ఇక్కడ లోకల్ ఇన్స్టెన్స్ పైన క్లిక్ చేసుకొని ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఎస్‌క్యూఎల్ అంటే స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అనమాట. ఇది ఇనిషియల్‌గా ఐబీఎం వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని, ఈ ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని. ఎస్‌క్యూఎల్ అనేది మనము ఎక్కువ మేనేజ్ చేయడానికి, డేటాని మ్యానిపులేట్ చేయడానికి, డేటాని రిట్రైవ్ చేయడానికి ఎక్కువ మనం దీన్ని ఆర్‌డిబిఎంఎస్‌లో వాడతాం. ఆర్‌డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఈ ఆర్‌డిబిఎంఎస్ అంటే ఎలా ఉంటాయంటే డేటా అనేవి ఒకదానికొకటి రిలేషన్ కరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంప్లాయీ టేబుల్ అనుకుంటే, ఎంప్లాయీ టేబుల్ తర్వాత ఎంప్లాయీ శాలరీ టేబుల్, ఓకే. ఎంప్లాయీ శాలరీ టేబుల్, ఇంకోటి వచ్చి ఇది వచ్చి అడ్రస్ టేబుల్ అనుకో. ఇలా 3 టేబుల్స్ ఉన్నాయనుకో, ఇవి ఒకదానికొకటి రిలేట్ అయ్యి ఉంటాయి అనమాట. సపోజ్ దీంట్లో నుంచి ఎంప్లాయీ ఐడి, వీటన్నిటిలో కామన్గా ఎంప్లాయీ ఐడి ఉందనుకో, ఆ ఎంప్లాయీ ఐడి ద్వారా అవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఇలా ఆర్‌డిబిఎంఎస్ అంటే ఒకదానికొకటి రిలేట్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉంటాయి అనమాట. మనం ఎంప్లాయీ ఇది ఇక్కడ నుంచి 2 కాలమ్స్ తీసుకొని, ఇక్కడ నుంచి 2 కాలమ్స్ తీసుకొని డేటా అనేదాన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. వీటిని అందరినీ కలిపి రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ అంటాం అనమాట. మనకి జనరల్‌గా రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయంటే, అవి కొన్ని కమర్షియల్ ఆర్‌డిబిఎంఎస్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ సోర్స్ ఆర్‌డిబిఎంఎస్ ఉన్నాయి. ఈ కమర్షియల్ ఆర్‌డిబిఎంఎస్ అనేవి ఇవి కాస్ట్ వైజ్ అన్ని కొద్దిగా యాక్సెస్ వైజ్ అన్ని కాస్ట్లీగా ఉంటాయన్నమాట. కాకపోతే వీటిలో అన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి ఓపెన్ సోర్స్ సిస్టమ్స్ మనం వాడుకునేటివి. ఈ మైఎస్‌క్యూఎల్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్, అవి ఎస్‌క్యూఎల్ఐట్, మారియోడిబి. ఇవన్నీ ఓపెన్ సోర్స్ ఆర్‌డిబిఎంఎస్ అన్నమాట. ఇవి ఫ్రీ కాస్ట్ గానే మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. ఇవి క్లౌడ్ బేస్డ్ ఆర్‌డిబిఎంఎస్ అన్నమాట. కమాండ్స్, ఎస్‌క్యూఎల్ కమాండ్స్ మనకి ఆల్రెడీ చూసాం కదా, 5 ఉన్నాయి ఎస్‌క్యూఎల్ కమాండ్స్. ఇవి డీడీఎల్ కమాండ్స్, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్, కంట్రోల్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజెస్, డేటా క్వెరీ లాంగ్వేజ్. ఈ డీడీఎల్ కమాండ్స్ ఏం చేస్తాయంటే డేటాని ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకున్న ఏమైనా టేబుల్ ఆల్టర్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే టేబుల్ని డ్రాప్ చేయాలన్నా, ఏమైనా ట్రంకేట్ చేయాలన్నా, టేబుల్ రీనేమ్ చేయాలన్నా కూడా ఈ డీడీఎల్ కమాండ్స్ అనేవి వీటికి మాత్రం వాడతా ఉన్నాం. ఇవి డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఒక ఆల్రెడీ టేబుల్‌లో ఏమన్నా అడిషనల్ కాలమ్స్ ఇన్సర్ట్ చేయాలన్నా, ఏమన్నా న్యూ కాలమ్స్ అప్డేట్ చేయాలన్నా,
ఏమైనా రికార్డ్స్ని డిలీట్ చేయాలన్నా కూడా ఈ డిఎంఎల్ కమాండ్స్ అనేవి వాడతాం. తర్వాత డిసిఎల్ లాంగ్వేజ్, ఇవి యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్ కోసం వాడతాం. ఏమైనా న్యూ యూజర్స్కి యాక్సెస్ గ్రాంట్ ఇవ్వాలన్నా, సో లేదంటే రిమూవ్ చేసుకోవాలన్నా కూడా ఇవి డిసిఎల్ కమాండ్స్ అనేవి వాడతాం. సో తర్వాత ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, సో ఇవి ఏమైనా డిప్లాయ్మెంట్స్ చేస్తున్నప్పుడు ఇవి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి, ఈ రోల్ బ్యాక్ చేయడం ఇవన్నీ. సో తర్వాత డేటా క్వైరీ లాంగ్వేజ్, ఇది సెలెక్ట్ డేటాని రిట్రైవ్ చేసుకోవడానికి ఈ క్వైరీ లాంగ్వేజ్, వీటిని బేస్ చేసుకుని మనము ఇప్పుడు క్లాసెస్ అన్ని దీని సెలెక్ట్ బేస్డ్ పైన చేసుకుని మనం క్వైరీస్ అన్ని నేర్చుకుంటాం. ఈ డిక్యూఎల్ కమాండ్స్ అంటే దీనివల్ల ఓన్లీ డేటాను మాత్రం రిట్రైవ్ చేసుకోవడానికి మాత్రం ఈ డిక్యూఎల్ కమాండ్స్ని వాడుతుంది. దీనివల్ల డేటాకి ఏం ఎఫెక్ట్ ఉండదు అనమాట, మెయిన్ టేబుల్లో స్టోర్ అయ్యే డేటాకి. ఇది జస్ట్ చూడడానికి మాత్రమే మనం సెలెక్ట్ కమాండ్ని వాడతాం. తర్వాత డేటా టైప్స్, సో డేటా టైప్స్ అంటే మామూలుగా మన ఇంట్లో చూసినట్లు ఎక్సెల్లో చూసినట్లు ఉంటాయి కదా. సో ఇంటీజర్, ఫ్లోట్, క్యార్, వేర్ క్యార్, టెక్స్ట్, డేట్, టైమ్, బులియన్. బులియన్ అంటే ట్రూ అండ్ ఫాల్స్, టైమ్ అంటే టైం రిలేటెడ్. టైం రిలేటెడ్ ఏమైనా ఉంటే అవి వాటి డేటా టైప్స్ టైం డేటా టైప్స్ అంటాం. అవి డేట్స్ ఏమైనా ఉంటే అవి డేటా టైప్ వచ్చి డేటు. టెక్స్ట్ రిలేటెడ్ ఏమైనా ఉంటే లాంగ్ టెక్స్ట్ ఏమైనా ఉంటే దాన్ని టెక్స్ట్ డేటా టైప్ అంటాం. సో వేర్కార్ అంటే ఏమైనా కొద్దిగా లెంత్ ఎక్కువ నేమ్స్ వైజ్ ఉంటాయి చూడు, అలాంటి వాటికి వేర్కార్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఈ క్యార్ అనేది ఏమైనా సింగిల్ లెటర్స్ ఏమైనా ఉంటే ఆల్ఫాబెటికల్ లెటర్లో లిమిటెడ్ ఫిక్స్డ్ లెంత్ స్ట్రింగ్స్ ఉంటాయి అన్నమాట, వాటికి క్యార్ అనేది వాడతాం. ఫ్లోట్ అంటే డెసిమల్ ప్లేసెస్ ఇవన్నీ ఉంటాయి. ఇంటీజర్ అంటే జస్ట్ ఇంటీజర్ నెంబర్. అవి డేటా టైప్స్. సో ఈ మామూలు ఎస్క్యూఎల్లో మనం టేబుల్ ఎలా రీడ్ చేస్తామంటే, ఈ టేబుల్కి ఒక నేమ్ ఉంటుంది కదా, సో దాన్ని మనం టేబుల్ నేమ్ అనుకుంటాము. ఈ కాలం హెడర్స్ ఉన్నాయి చూడు, ఈ కాలం హెడర్స్ని అట్రిబ్యూట్స్ అంటాం అనమాట ఇవి. సో తర్వాత ఇక్కడ కిందకి చూసుకుంటే ఇక్కడ ఒక డేటా ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ పవర్ జిమ్ ఉంది, పవర్ జిమ్ ప్రైస్ అంతా $29. కేటగిరీ వచ్చి గ్యాడ్జెట్ కేటగిరీ, ఇది మ్యానుఫ్యాక్చరర్ వచ్చి గిజిమో వర్క్స్. సో దీని అంతా కలిపి మనము ఒక రికార్డ్ అంటాం ఇలా. సో ఇదంతా కలిపి ఒక రికార్డు, సో ఇదంతా కలిపి ఒక రికార్డు, ఇలా రికార్డ్స్ అనమాట, ఒక రికార్డు. మనం ఎక్సెల్లో చూసినట్లు ఇవి ఇవన్నీ కాలమ్స్, ఇవన్నీ రోస్ అని అలా చదువుతాం కదా, ఇక్కడ మనము రికార్డ్స్ అని చదువుతాం. తర్వాత మనము MySQL యూజ్ చేస్తున్నాం కదా. MySQL ఎలా ఉంటుందంటే జస్ట్ ఇలా ఉంటుంది అవుట్లుక్. ఇది వచ్చి నావిగేటర్ అంటాం అనమాట దీన్ని. సో నావిగేటర్లో మనకి స్కీమాస్ అడ్మినిస్ట్రేటర్ అని 2 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్తే సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ ఉంది, ఇక్కడ స్కీమా సెక్షన్ ఉంది. సో మనకి కావాల్సింది స్కీమా సెక్షన్ కాబట్టి మనము స్కీమా పైన సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ స్కీమా సెక్షన్లో మనకి స్కీమాస్, ఈ స్కీమా కింద అందరి కింద టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఎస్క్యూఎల్ క్వైరీ మెనూ అనమాట. ఈ సేవ్ రన్ ఉన్నాయి కదా, ఇది ఎస్క్యూఎల్ క్వైరీ మెనూ. సో ఇది జస్ట్ నార్మల్గా మెనూ బార్. ఇవి సైడ్ బార్ అంటాం వీటిని. ఇక్కడ ఉన్నాయి చూడు ఈ సైడ్ బార్ అంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఇది నావిగేటర్ అనేది టర్న్ ఆఫ్ అవుతుంది అనమాట దీన్ని క్లిక్ చేసిన వాళ్ళు. మళ్ళీ నావిగేటర్ కావాలనుకుంటే ఇక్కడ నావిగేటర్ అని టర్న్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ అది కావాలనుకుంటే అది నావిగేటర్ని తీసుకోవచ్చు. ఇది అవుట్పుట్ కింద ఉన్నది కూడా అవుట్పుట్, ఈ అవుట్పుట్ని మూవ్ చేయాలనుకున్నా కూడా అది మళ్ళీ కావాలనుకున్నప్పుడు అది. ఇదంతా హిస్టరీ అనమాట. మనం ఏమైనా క్వైరీ ఏమైనా రన్ చేసామనుకో ఆ క్వైరీ హిస్టరీ అంతా సో దీంట్లో లోడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ క్వైరీ అనేది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా అనేది ఇక్కడ నీకు ఎగ్జిక్యూషన్ అయిందా లేదా అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. టిక్ మార్క్, ఇంటూ మార్క్. సో ఇంటూ మార్క్ ఉంటే ఏమైనా ఎర్రర్ వచ్చినట్లు, టిక్ మార్క్ ఉంటే కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినట్టు. సో ఇది టైము, ఇది వచ్చి యాక్షన్, క్వైరీ ఏం రన్ చేసిన ఆ క్వైరీ అనేది చూపిస్తుంది. తర్వాత ఈ మెసేజ్ ఎన్ని రోజు రిటర్న్ అయినాయి ఆ క్వైరీలు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1 రో అనేది ఇప్పుడు మన హిస్టరీలో 1 రో అనేది రిటర్న్ అయింది అనమాట. 1 రో అనేది చూపిస్తుంది. ఇక్కడ 26 రోస్, ఇక్కడ 5 రోస్ అనేవి ఎగ్జిక్యూట్ అయినాయి. ఇది వచ్చి ఆ క్వైరీ రన్ చేయడానికి ఎంత టైమింగ్ తీసుకున్నది అనేది ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. 0.046 సెకండ్ అట్లా. ఈ అవుట్పుట్ అంతా కలిపి ఇది మనం హిస్టరీ ఏరియా అనమాట. సో తర్వాత స్కీమా అనేది ఎలా క్రియేట్ చేసుకుంటామంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఈ సిలిండర్ బటన్, ఈ క్వైరీ కింద ఈ సిలిండర్ బటన్ ఉంటుంది కదా, ఈ సిలిండర్ బటన్ క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే ఏంటి ఏరియాలో రైట్ క్లిక్ ఇస్తే నీకు క్రియేట్ స్కీమా అని వస్తుంది. క్రియేట్ స్కీమా క్లిక్ చేయొచ్చు. సో క్రియేట్ స్కీమా అని క్లిక్ చేసినాం అనుకో నీకు ఇక్కడ రైట్ సైడ్లో చూపించాను విండో, సో ఇలా అపియర్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు ఆ స్కీమాకి నేమ్ ఏది ఇవ్వాలనుకుంటే అది ఇచ్చుకొని జస్ట్ అప్లై చేస్తే చాలు. సో ఇలా చూపించినట్లు స్కీమా అనేది రిఫ్రెష్ అయిపోతుంది.
ఇది యాడ్ అయిపోతుంది. అది కానీ యాడ్ కాలేదనుకుంటే జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంటుంది. ఇక్కడ ఆ రిఫ్రెష్ బటన్ ఉంది కదా, ఆ రిఫ్రెష్ బటన్ పైన క్లిక్ చేస్తే అది ఎనేబుల్ అవుతుంది, చూపిస్తుంది అది. సో మన డేటాని యాడ్ ఎలా చేసుకోవాలో ఇక్కడ స్కీమా కింద ఈ చాక్లెట్ సేల్స్ అనేది స్కీమా అనుకో, దాని కింద టేబుల్ ఉంటుంది కదా, టేబుల్ని రైట్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక విండో అనేది అపీర్ అవుతుంది. టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది క్లిక్ చేసిన మనకి మనము దాని టేబుల్ అనేది ఫైల్, ఎక్సెల్ ఫైల్ అనేది ఎక్కడైతే స్టోర్ చేసామో అక్కడికి వెళ్ళి ఆ ఎక్సెల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకుంటే ఆ డేటా అనేది యాడ్ అయిపోతుంది. సో ఆ ఎక్సెల్ డేటా అనేది యాడ్ అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ ఎక్సెల్ పక్కన, ఆ టేబుల్ పక్కన జస్ట్ రిఫ్రెష్ అనే బటన్ ఉంటుంది. ఈ రిఫ్రెష్ కొట్టినా కూడా అది రిఫ్రెష్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తుంది ఏ ఏ టేబుల్స్ యాడ్ చేసావో ఏమనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి ఏమైనా షిప్మెంట్స్, ప్రొడక్ట్స్, పీపుల్, న్యూ షిప్మెంట్స్, జియో, ఇక్కడ మనం ఇన్ని యాడ్ చేసాం అనమాట. సో అలా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ దాన్ని రీనేమ్ చేసుకోవాలనుకుంటే ఆ టేబుల్ని అలా కాకుండా నువ్వు వేరే నేమ్ ఏదైనా చేసుకోవాలంటే ఇక్కడ టేబుల్, స్పెసిఫిక్ టేబుల్ పైన క్లిక్ చేసుకుని ఆల్టర్ టేబుల్ అని కొడితే ఆ టేబుల్ అనేది రీనేమ్ అవుతుంది. సో ఎస్క్యూఎల్ క్వైరీస్. సో క్వైరీస్ అనేవి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పి చూసాం కదా. సపోజ్ నేను ఇక్కడ ఏమైనా క్వైరీ రాస్తున్నాను అనుకో, సో ఈ క్వైరీ నేను సపోజ్ ఈ జియో డేటా అనేది తీసుకోవాలనుకో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జియో. సో ఇలా డైరెక్ట్గా కొట్టి ఇది ఎగ్జిక్యూట్ చేసామనుకో, ఇది ఎగ్జిక్యూట్ అని పడింది కదా, సో ఇది ఎగ్జిక్యూట్ చేసామనుకో క్వైరీ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో మనం దానికి ఏం చేయాలా, ఆ డేటాబేస్ని యూజ్ చేయాలి. యూజ్ ఇది డేటాబేస్ ఏమి, చాక్లెట్ సేల్స్ రన్ చేసామనుకో, సో అది ఎగ్జిక్యూట్ అయింది. యూజ్ చాక్లెట్ సేల్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూడు, ఇది బోల్డ్ కలర్లో హైలైట్ అయింది. ఇప్పుడు మనము దీన్ని డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది బోల్డ్ కలర్లో హైలైట్ కాలేదనుకో, మనం ఈ స్కీమాని సో దీని ముందర, ఆ టేబుల్ ముందర అనేది యూజ్ చేసుకొని డాట్ పెట్టుకొని రన్ చేసుకోవచ్చు ఇలా. సో దీంట్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యూటోరియల్లో ఇప్పుడు ఎంప్లాయీస్ అనుకో, ఈ టేబుల్ రన్ చేయాలనుకో, నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యూటోరియల్ డాట్ ఎంప్లాయీ 1 2 3, అది డేటా అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ నేను ఏం చేస్తాను, యూజ్ అనేది ఇది స్టేట్మెంట్, ఇది ఈ క్వైరీ అనేది వాడకుండా సో డైరెక్ట్గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఒకవేళ మనకి దీంట్లో డేటా అనేది ఎగ్జిక్యూట్ కావాలనుకో, ఇది వాడకుండా ఎగ్జిక్యూట్ చేయాలనుకో, దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది మనము MySQLలో ఇలా స్టార్ట్ చేయడం అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో టేబుల్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చినామంటే, ఈ టేబుల్ పైన రైట్ క్లిక్ ఇచ్చినామంటే ఇక్కడ టేబుల్ డేటా ఇంపోర్ట్ అని ఉంటుంది చూడు, ఇక్కడ ఇంపోర్ట్ విజార్డ్ అని ఉంది కదా, టేబుల్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అని. సో దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ నువ్వు బ్రౌజ్ చేసుకోవాలా. సో నీ డేటా అనేది నువ్వు ఎక్కడ పేస్ట్ చేస్తావు, ఎక్కడ ఉండదు, ఇది నువ్వు సెర్చ్ చేసుకోవాలా, ఏ ఫైల్లో, ఏ డ్రైవ్లో ఉండదు ఏమని. సో ఇది అనుకో డేటా చెప్పుకుందాం. సో ఇది అనుకో నా డేటా. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసుకుంటే అది డేటా అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేసి అవన్నీ యాడ్ అవుతాయి ఇలా. ఫినిష్. సో ఇక్కడ నాకు కనపడలే కదా, జస్ట్ నేను ఇక్కడ రిఫ్రెష్ ఇచ్చినానంటే అది యాడ్ అయిపోతుంది. ఒకవేళ దీన్ని రీనేమ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ దీన్ని రైట్ క్లిక్ ఇస్తే ఆల్టర్ టేబుల్ అని ఉంటుంది, దాన్ని ఆల్టర్. అంటే మనం ఎక్సెల్ ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటామా డేటాని, టేబుల్ నుంచి కాదు, మనం మామూలుగా నేను జస్ట్ మనం ప్రాక్టీస్ కోసము ఎక్సెల్ అనేది వాడుతున్నాం కదా, ఎక్సెల్ డేటాని. సో ఎక్సెల్ డేటాని నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ రీనేమ్ చేసుకోవాలంటే ఇక్కడ రీనేమ్ చేసుకొని ఇక్కడ అప్లై అని కొడతాం అంతే. అది ఫినిష్ అయిన తర్వాత దీన్ని క్లోజ్ చేసుకుంటే డేటా అనేది యాడ్ అయిపోతుంది. సో తర్వాత దీన్ని ఇలా క్వైరీ రాయకుండా ఎగ్జిక్యూట్ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చి
సెలెక్ట్ టేబుల్ రోస్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేసావనుకో అది నీకు ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ ఇస్తుంది. క్వైరీ అనేది ఆటోమేటిక్గా రాస్తుంది. క్వైరీ అనేది ఎలా రాసిందో చూడు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చాక్లెట్ సేల్స్ షిప్మెంట్స్. ఏం చేశాను, టేబుల్ పైన ఎనీ ఆఫ్ ద టేబుల్ పైన రైట్ క్లిక్డ్ అండ్ సెలెక్టెడ్ ద సెలెక్ట్ రోస్. సో ఇక్కడ ఏమవుతుంది, న్యూ క్వైరీ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ఎంత క్వైరీ షిప్మెంట్ ట్యాబ్ కదా, దానిపైన క్లిక్ చేసినాక న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అయ్యి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనం స్టార్ ఎప్పుడు వాడతాము, సో స్టార్ ఎంటైర్ టేబుల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాడతాము. సో వితౌట్ ఏమి మొత్తం కాలమ్స్ ఎన్ని ఉన్నాయో మొత్తం అంతా రోజు కాలమ్స్ అన్ని కావాలనుకున్నప్పుడు స్టార్ అనేది వాడతాం. స్టార్ అనేది అంత డేటాని సెలెక్ట్ చేస్తుంది. సో మనం ఏదైనా స్పెసిఫిక్గా ఏమైనా కాలమ్స్ వైజ్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ కాలం నేమ్స్ని మెన్షన్ చేస్తాం. సెలెక్ట్ ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి కామా ఇది కేస్ సెన్సిటివా లేకపోతే అనేది కేస్ సెన్సిటివ్ కాదనమాట, నువ్వు ఎలా నేర్చుకోవచ్చు. కాదా? ఓకే ఓకే. ఎంప్లాయీ నేమ్ కామా శాలరీ. ఫ్రమ్ అనేది ఫ్రమ్ ఏ టేబుల్ నుంచి ఫిల్ చేస్తున్నాం, ఎంప్లాయీ 1 2 3 అనుకో, ఎంప్లాయీ 1 2 3 దీంట్లో నుంచి ఫిల్ చేసుకున్నాను. కాలమ్స్ మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. ఇది రన్ చేసుకుంటే నాకు ఆ కాలమ్స్ ఇక్కడ ఏవైతే కాలమ్స్ మెన్షన్ చేశానో సో ఆ కాలమ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకే నేమ్ కావాలనుకో, ఎంప్లాయీ 1 2 3. సో ఆ కాలం అన్ని రికార్డ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఈవెన్ రిపీటెడ్ అయినా కానీ సో ఆ రిపీటెడ్తో అన్ని కలిపి ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అనమాట. ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. సో ఈ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. కాకపోతే మనకి ఇక్కడ మన డేటాని ఎలా చూడాలంటే నాకు ఇలా వద్దు, నాకు యూనిక్ రికార్డ్స్ మాత్రమే రావాలి. అడ్మిన్ అనేది హెచ్ఆర్ ఐటీ అనేది రిపీట్ అవుతా ఉంది. సో నాకు జస్ట్ సింగిల్ కాలంలో రావాలి, డూప్లికేట్స్ అనేవి రిమూవ్ కావాలి. సో డూప్లికేట్స్ అనేవి దీంట్లో ఈ సింగిల్ కాలంలో డిలీట్ కావాలనుకుంటే డిస్టింక్ అని కీవర్డ్ని వాడతాం, డిస్టింక్ అని, టు రిమూవ్ ద డూప్లికేట్. డిస్టింక్ అనేది వాడతాం. సో తర్వాత అలియాస్. సో అలియాస్ అంటే సో ఇప్పుడు మనకి ఇక్కడ కాలం ఉన్నది ఇంకో సేమ్ ఇది దీన్ని వాడుకుంటాను. సెలెక్ట్ డిస్టింగ్ డిపార్ట్మెంట్ డిప్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయీ 1 2 3 ఇలా ఉంది కదా. సో మనకి ఈ డిఈపిటి నేమ్ బదులు నాకు ఫుల్ నేమ్ కావాలనుకో, డిపార్ట్మెంట్ నేమ్ అని, దానికి అలియాస్ అని వాడుకుంటా. అలియాస్ని మనము దీంట్లో వాడేటప్పుడు యాజ్ అని యూజ్ చేస్తాం అనమాట. యాజ్ సింగిల్ కోట్స్లో డిపార్ట్మెంట్ నేమ్ అని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమైంది, డిపార్ట్మెంట్ నేమ్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయింది కదా. సో ఇది జస్ట్ చదవడానికి కొద్దిగా ఇదిగా ఉంటుంది కాబట్టి నేను ఇలా వాడుకున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్లా డెప్ట్ నేమ్ కాకుండా డిపార్ట్మెంట్ నేమ్ అని చెప్పి కంప్లీట్గా వాడుతున్నాను. సో దీన్ని ఏమంటాం, అలియాస్ అంటాం, అలియాస్.